అయితే యాక్చువల్గా మాకు వచ్చిన టాపిక్ ఏంటంటే మీరు లాస్ట్ సీరియల్ ఎవరితో అయితే కలిసి నటించారో దర్శన గౌడ ఆవిడ మీరు లవ్లో ఉన్నారని మీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో ఎప్పుడైతే విష్ణు ఇది టాపిక్ వచ్చిందో దాని తర్వాత విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది. వాట్ ఈస్ దర్శన గౌడ టు యూ? జస్ట్ ఫ్రెండ్ ఆర్ మోర్ దెన్ ఫ్రెండ్? ఆల్సో మై గుడ్ ఫ్రెండ్ అండ్ ఎ కోస్టార్, గ్రేట్ కోస్టార్ యాక్చువల్లీ. ఆమె యాక్ట్ చేసినప్పుడు షీఈస్ ఏ గుడ్ యాక్టర్ ఆల్సో. సో మంచి కెమిస్ట్రీ ఉండేది. ఆ టైంలో కూడా ఇలాగే చెప్పారు, విష్ణుతో ఎలా చెప్తున్నారు ఆ టైం దర్శిని కూడా చెప్పారు. సో ఇప్పుడు విష్ణుతో చెప్తున్నారు. షీఈస్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఏమండి ఇంతమందిని ఫ్రెండ్స్ కింద చేసుకుని ఇంత కిల్లర్ లుక్స్ తోటి అంతమంది అమ్మాయిలు డిస్టర్బ్ చేయకపోతే మరి పెళ్లి చేసుకోవచ్చు. పెళ్లి ఏమైనా ఆలోచనలు ఉన్నాయా లేవా? ఇంకేమైనా గోల్స్ ఉన్నాయా పెళ్లికి ముందు? పెళ్ళికి ముందు చాలా గోల్స్ ఉన్నాయి. కెరియర్లో చాలా ఫోకస్డ్గా ఉన్నా. చాలా చేయాలి, ఇంకా ఒక 10% కూడా ఇంకా చేయలేదు ఏమనుకున్నాను దాంట్లో. సో దాంట్లో ఫోకస్గా ఉన్నా. 100% పెళ్ళి టైం వచ్చినప్పుడు చేసుకుంటా. అబ్బాయిలకి మాకు సెటిల్ అవ్వాలి కదా ఫస్ట్ టైం. పెళ్ళి లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ ఉంటుందా? 100% లవ్ మ్యారేజ్ ఉంటుంది. అంటే మొత్తానికి ఎవరు ఉన్నారు చెప్పట్లేదు యా. అయితే యాక్చువల్గా నిఖిల్ మీది ఫ్రెండ్షిప్ బాండ్ అనేది చూసేసరికి అంటే ఫ్రెండ్స్ అంటే ఇలా ఉండాలి అనే ఒక రోల్ మోడల్ లాగా అయిపోయారు. ఆయనేమో మిమ్మల్ని బ్రదర్ లాగా ట్రీట్ చేశాడు. అయితే ఇదంతా మీ మధ్యన ఉన్న బాండింగ్కి కారణం ఏంటి? అంటే ఓన్లీ ఇద్దరు కన్నడ నుంచి వచ్చారని బాండింగ్ అని ఇంకా వేరే అదర్ బాండింగ్ ఏమైనా ఉందా? లేదు, ఒక్క టైం ఏంటంటే ఫస్ట్ నేను నిఖిల్ని బిగ్ బాస్ ముందు ఒకేసారి కలిసిన ఒక షోలో కలిసిన. అక్కడ జస్ట్ ఒకసారి సిగరెట్ షేర్ చేసుకున్నాం అంతే. ఆ టైంలో అప్పుడు మాట్లాడుకున్నాం. బిగ్ బాస్ వస్తాం తెలియదు ఆ టైంలో. బట్ వచ్చినప్పుడు నిఖిల్ ఉన్నాడు, నేనున్నాను. ఫస్ట్ టైం వచ్చి నాతో మంచిగా మాట్లాడి నిఖిల్ ఆ టైంలో బిగ్ బాస్కి వచ్చినప్పుడు. సో అక్కడ నుంచి నాకు ఒక మంచి ఫీల్ వచ్చింది, వచ్చి మాట్లాడాడు కదా నాతో అని. సో తర్వాత వాడు ఎమోషనల్ అయినప్పుడు నేను వెళ్ళి మాట్లాడేది, అలాగే బాండ్ పెరిగింది. సో తర్వాత హీఈస్ మై బ్రదర్ అని నేను ఫిక్స్ అయిపోయినా. తర్వాత మీరు చూసి